హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ స్పెషల్ జీకేలో భాగంగా ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు మరియు ప్రముఖ ప్రదేశాలు, ఈ ప్రముఖ ప్రదేశాలలో మరి ముఖ్యమైన జలపాతాలు కావచ్చు, గుహలు కావచ్చు, ఓకేనా, ఇవన్నీ కూడా మనకైతే ఈ యొక్క లిస్ట్లో అయితే రావడము జరుగుతుంది. ఓకేనా. మరి ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలే కాకుండా ఏపీ పోలీస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డిఎస్సి, ఇతర పోటీ పరీక్షలకు కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది. ఓకేనా. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో వారందరికీ ఒక పీడిఎఫ్ ప్లస్ క్లాస్ 2 కూడా కోర్సులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఎవరైనా మన కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్రజెంట్ అయితే ఆఫర్ కొనసాగుతుంది. ఓకేనా. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు. మన టాపిక్ ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు మరియు ప్రముఖ ప్రదేశాలు. క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వాటిలో శ్రీశైలం దేవాలయం ఏ జిల్లాలో ఉంది? ఫైండ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ శ్రీశైలం టెంపుల్ ఈజ్ లొకేటెడ్. ఏ జిల్లాలో ఉందండి? నంద్యాల జిల్లా. ఓకే, నంద్యాల జిల్లా. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం నంద్యాల జిల్లాలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మరియు శక్తిపీఠాలలో కూడా ఒకటి. ఇది నల్లమల అడవి ప్రాంతంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలము. ఏ నది ఒడ్డున ఉందండి శ్రీశైలము? కృష్ణా నది ఒడ్డున లేదా తీరాన ఉండడం అయితే మనము చూడవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక చిన్న జీకే క్వశ్చన్ అడుగుతానండి, ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. ఆ క్వశ్చన్ మళ్ళీ లాస్ట్లో మీకు ఆన్సర్ చెప్తాను. ఓకేనా. బట్ ముందే మీరు కామెంట్ రూపంలో తెలియచేయాలి. ఓకే. లాస్ట్ టైము హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ రెండింటిలో కూడా ఆ క్వశ్చన్ వచ్చిందండి. ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బేలూం గుహలు, ఓకేనా, ఏ జిల్లాలో ఉన్నాయి? కామెంట్ చేయండి. బేలూం గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? మీకు తెలియకపోతే బేలూం గుహలను కామెంట్ పెట్టండి. ఓకే. నెక్స్ట్ 1. కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఈజ్ ద కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్? ఆన్సర్ ఆప్షన్ సి, చిత్తూరు అండి. కౌండిన్య శాంక్చురీ చిత్తూరు జిల్లాలో ఉంది. ఇది ఏపీలో ఏకైక ఏనుగుల అండి, ఎలుగుబంటి అనబడింది ఇక్కడ, ఏనుగుల సంరక్షణ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. ఓకేనా. దేనికి సంబంధించిందండి ఇది? ఏనుగుల సంరక్షణ కేంద్రము. నెక్స్ట్, విజయనగరం జిల్లాలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం ఏది? విచ్ ఈజ్ ఏ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఇన్ విజయనగరం డిస్టిక్? ఆన్సర్ రామతీర్థము. ఆప్షన్ బి అండి, రామతీర్థము. రామతీర్థము విజయనగరం జిల్లాలో ఉంది. ఇది ప్రాచీనమైన రామాలయము, జైన గుహలు మరియు శిల్పకళకు ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా చెప్పుకోవచ్చు రామతీర్థము. ఓకే. నెక్స్ట్ 1. గండికోట అనే ప్రాచీన కోటను ఏ జిల్లా పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేశారు? గండికోట అండి, చాలా ఫేమస్. గండికోట, known as the Grand Canyon of India, is located in which district?
గ్రాండ్ క్యానియన్ అని కూడా పిలుస్తారండి. ఓకేనా, మరి ఏ జిల్లాలో ఉందండి ఇది? ఆప్షన్ బి వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉందండి. ఓకేనా, గండికోట కడప జిల్లాలోని పెన్నా నది ఒడ్డున ఉంది. ఏ నది ఒడ్డున ఉంది అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇటీవల ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, పెన్నా నది ఒడ్డున ఉంది. ఇది భారతదేశానికి గ్రాండ్ క్యానియన్ అనేటువంటి పేరైతే ఉంది. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ది వరల్డ్ అని ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి అగాధ ధరని అయితే పిలుస్తారండి. అదేవిధంగా మన ఇండియాలో ఈ యొక్క గండికోటను గ్రాండ్ క్యానియన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, శ్రీ సత్యసాయి జిల్లాలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఏది? విచ్ ఈస్ ద మెయిన్ స్పిరిచువల్ డెస్టినేషన్ ఇన్ సత్యసాయి డిస్టిక్? ఏముందండి సత్యసాయి జిల్లాలో? ఆన్సర్ ఏ పుట్టపర్తి ఉందండి. ఓకేనా, పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది. ఇది శ్రీ సత్యసాయి బాబా ఆశ్రమం, ప్రభాతి నిలయం కోసము ప్రసిద్ధి చెందింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ద్రాక్షారామము పుణ్యక్షేత్రం ఏ జిల్లాలో ఉంది? ద్రాక్షారామం టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ద్రాక్షారామం పుణ్యక్షేత్రం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ ఏ కాకినాడ. వివరాలు చూద్దాము. ద్రాక్షారామము శివాలయము కాకినాడ జిల్లాలో ఉంది. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి. శైవ భక్తులకు ప్రముఖ స్థలంగా ప్రసిద్ధి చెందింది. జ్యోతిర్లింగాలలో చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. మరి 3 లింగాలలో ఇదొకటండి. ఓకేనా, కాళేశ్వరం కావచ్చు, ద్రాక్షారామం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఈ విధంగా ఉంటాయి. సో ఇది చాలా ప్రాచుర్యమైనది ఇది. ఓకే, నెక్స్ట్ వన్, అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎక్కడ ఉంది? అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఆప్షన్ ఏ నంద్యాల. అహోబిలం నంద్యాల జిల్లాలోని నల్లమల అడవుల్లో ఉంది. ఇక్కడ నరసింహస్వామి 9 రూపాలలో పూజించబడతారు. ఎన్ని రూపాలండి? 9 రూపాలలో పూజించబడడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, కృష్ణా జిల్లాలోని ప్రముఖ దేవాలయం ఏది? విచ్ ఈజ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ కృష్ణా డిస్టిక్? కృష్ణా జిల్లాలోని ప్రముఖ దేవాలయం. ఆప్షన్ బి అండి కనకదుర్గ ఆలయము. విజయవాడలోని కనకదుర్గ దేవాలయం కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధి చెందింది. ఇది ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఎక్కడండి? ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉండడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, బొర్రా గుహలు అనే పర్యాటక ప్రదేశం ఏ జిల్లాలో ఉంది? బొర్రా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? బొర్రా కేవ్స్. ఆప్షన్ బి అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలవండివి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బొర్రా గుహలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకులోయ సమీపంలో ఉన్నాయి. ఇవి చున్న పొరలతో ఏర్పడిన ప్రకృతి సృష్టి. ఏపీఎస్ఆర్టీజీ టూరిజం ద్వారా విస్తృతంగా పర్యాటకుల్ని అయితే ఇది ఆకర్షిస్తుంది. క్రిస్టల్స్ చేత ఏర్పడ్డాయండి ఇవి. ఓకేనా, నీరు చిన్నగా క్రిందికి కారుతూ అవి క్రిస్టల్స్ లాగా ఏర్పడి, అవి పొరల్లాగా ఏర్పడి ఈ యొక్క బొర్రా కేవ్స్ అనేవి ఏర్పడము జరిగింది. లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది కూడా. ఓకేనా, నెక్స్ట్ వన్, శ్రీ ముక్కల తిరుమలేశ్వర ఆలయం ఏ జిల్లాలో ఉంది? శ్రీ ముక్కల లేదా ముక్కలింగం టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీకాకుళం. ఓకే, శ్రీకాకుళంలో ఉంది. శ్రీ ముక్కల త్రిమూర్తేశ్వర ఆలయము శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది శైవులకు ఎంతో పవిత్రమైన ప్రదేశం మరియు కళా శిల్పానికి లేదా శిల్పకళకి నిలయంగా నిలుస్తుంది. ముక్కల త్రిమూర్తేశ్వర ఆలయము. నెక్స్ట్ క్వశ్చన్, కొండపల్లి కోట మరియు బొమ్మల ఊరు ఎక్కడ ఉంది? కొండపల్లి బొమ్మలని చాలా ఫేమస్ కదా అండి, కోట కూడా ఉంటుంది ఇక్కడ. కొండపల్లి ఫోర్ట్ అండ్ టాయ్ మేకింగ్ విలేజ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఈ జిల్లాలో ఉందండి మరి. ఆప్షన్ బి అండి ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. ఆప్షన్ బి ఎన్టీఆర్ డిస్టిక్. కొండపల్లి కోట ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. కొండపల్లి బొమ్మలు కూడా ఇక్కడ తయారవుతాయి. ఇవి నాటకీయ ఆకృతులతో చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఓకేనా, నెక్స్ట్ వన్, శిల్పకళ మరియు బౌద్ధ మత కేంద్రమైన సాలూరు బుద్ధ విగ్రహం ఏ జిల్లాలో ఉంది?
శిల్పకళ మరియు బౌద్ధ మత కేంద్రమైన సాలూరు బుద్ధ విగ్రహం ఎక్కడ ఉందండి చూద్దాం. సాలూరు బుద్ధ స్టాచ్యూ ఈజ్ ఎ సెంటర్ ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విజయనగరము. సో పూర్వము బౌద్ధ మతము చాలా అంటే చాలా విస్తరించబడిందండి ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా, అందుకే మనకు అమరావతిలో పెద్ద బుద్ధుడి విగ్రహం ఉంటుంది కదా అండి. సో అంతే ఆ టైంలో, అంటే ఒకానొక టైంలో బౌద్ధ మతం అనేది చాలా విరజిల్లినట్లుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. చూద్దాం. సాలూరు బౌద్ధ విగ్రహం విజయనగరం జిల్లాలో ఉంది. ఇది బౌద్ధ చరిత్రను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. నెక్స్ట్ వన్, కంచరపాలెంలో ప్రసిద్ధ బౌద్ధ స్మారకాలు ఏ జిల్లాలో ఉన్నాయి? ద బుద్ధిస్ట్ రిమైన్స్ ఇన్ కంచరపాలెం ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఏ జిల్లాలో అండి? ఆప్షన్ ఏ, విశాఖపట్టణము. కంచరపాలెము విశాఖపట్నంలో ఉంది. ఇది బౌద్ధ ధర్మానికి చెందిన శిల్పకళ మరియు విగ్రహాలను కూడా కలిగి ఉంది. నెక్స్ట్ వన్, కృష్ణా నదిపై ఉన్న ప్రసిద్ధి చెందిన ప్రకాశం బ్యారేజ్ ఏ జిల్లాలో ఉంది? కృష్ణా నది పైన ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది కదండి, ధవళేశ్వరం ఆనకట్ట అని కూడా అంటాము కదా. చూద్దాం. ప్రకాశం బ్యారేజ్ అక్రాస్ కృష్ణా రివర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఏ జిల్లాలో ఉంది మరి ఇది? ఎన్టీఆర్ జిల్లాలో ఉందండి, ఎన్టీఆర్ జిల్లా. చూద్దాం. ప్రకాశం బ్యారేజ్ విజయవాడ సమీపంలో ఉంది. ఇది ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తుంది. ఇది కృష్ణా నది నీటిని వ్యవసాయానికి ఉపయోగించుకునేందుకు ప్రధాన రిజర్వాయర్. సర్ ఆర్థర్ కాటన్ గారు దీన్ని నిర్మించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము ఏ జిల్లాలో ఉంది? శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం. శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఆప్షన్ ఏ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. కాణిపాకం తలపించకుండా వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నాయుడుపేట సమీపంలో కలిగిన ఈ ఆలయము నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది వినాయక చవితి సమయంలో వేలాది భక్తులనైతే ఆకర్షిస్తుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ IPRCకి సమీపంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం ఏది? విచ్ ఇస్ ద ఫేమస్ పిలిగ్రిమేజ్ సైట్ నియర్ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ అట మహేంద్రగిరి హిల్స్? మహేంద్రగిరిలో మనకు ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ అయితే ఉంటుందండి. మరి ఇది ఎక్కడ ఉంది? ఆప్షన్ డి అండి, మకినేనిపల్లె మహేంద్రగిరి పర్వతం. మకినేనిపల్లె మహేంద్రగిరి పర్వతం. నెల్లూరు జిల్లాలోని మకినేనిపల్లె సమీపంలో మహేంద్రగిరి పర్వతము ఉంది. ఇది ప్రాచీన శివ ఆలయంతో పాటు ఇస్రో IPRC దగ్గరగా ఉండడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, తలకోన జలపాతం మరియు శివాలయం ఏ జిల్లాలో ఉన్నాయి? తలకోన జలపాతం మరియు శివాలయం. తలకోన వాటర్ ఫాల్ అండ్ శివ టెంపుల్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, తిరుపతి జిల్లాలో ఉన్నాయండి. తిరుపతి. తలకోన జలపాతం తిరుపతి జిల్లా శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్లో ఉంది. ఇక్కడ శివాలయం కూడా ఉంది. ఇది భక్తులకు మరియు పర్యాటకులకు ప్రముఖ ఆకర్షణగా నిలుస్తుండడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, శ్రీ రాముల వారి కోనసీమ ప్రదేశం ఏ జిల్లాలో ఉంది? ఓకే, సైనిక్ రీజన్ ఆఫ్ కోనసీమ ఇస్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఆప్షన్ డి అండి, కోనసీమలో ఉంది. ఓకే, కోనసీమ. చూద్దాం. కోనసీమ అనేది నదీ ద్వీప ప్రాంతము. గోదావరి నదిలో ఏర్పడిన ప్రకృతి దృశ్యాలకు నిలయము. ఇది కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో ఉందండి. ఓకే, కొత్తగా ఏర్పడినటువంటి కోనసీమ జిల్లాలో. నెక్స్ట్ వన్, గుత్తి కోట మరియు పూర్వకాలపు రాజధాని గుత్తి ఏ జిల్లాలో ఉంది? గుత్తి ఫోర్ట్ అండ్ యాన్సెంట్ టౌన్ ఆఫ్ గుత్తి ఆర్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఏ జిల్లాలో ఉందండి మరి? ఆప్షన్ ఏ, అనంతపురము జిల్లాలో కలదు. ఓకేనా, గుత్తి అనేది అనంతపురం జిల్లాలో ఉంది. గుత్తి కోట 13వ శతాబ్దానికి చెందింది మరియు ఇది గండికోటతో పోల్చదగిన ప్రాచీన కోట. గండికోటలాగే అంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి ప్లేస్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఏ జిల్లాలో ఉంది? శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి
ఆలయము. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీ సత్యసాయి జిల్లాలో కలదు. ఎక్కడండి? శ్రీ సత్యసాయి జిల్లా. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయము శ్రీ సత్యసాయి జిల్లా రాయలదుర్గం సమీపంలో ఉంది. ఇది హనుమాన్ భక్తులకు పవిత్రమైనటువంటి స్థలంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, జూ పార్కుతో పాటు ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న ప్రసిద్ధ ఆలయం ఏంటి? విచ్ ఇస్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ ఇంద్రకీలాద్రి హిల్ నియర్ ఏ జూ పార్క్? ఏంటండి అది? కనకదుర్గ అమ్మవారి ఆలయం అండి. ఓకేనా? విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయం ఉంది. ఇది నూతనంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. జూ పార్క్, కృష్ణానది దట్టంగా ఇక్కడైతే మనకు కనిపిస్తాయి. ఓకేనా? ఫేమస్. విజయనగరం జిల్లాలో ప్రసిద్ధికెక్కిన జైన బావి శిలా నిర్మాణ స్థలము ఏది? జైన బావి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇలాంటివే క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతారు. మనము అంటే చాలా ఫేమస్ అడగారండి. కొంచెము ఎప్పుడు ఎవరు విననటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి ఎగ్జామ్లో. కాబట్టి మనము ప్రతి క్వశ్చన్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే. విచ్ జైన్ హెరిటేజ్ సైట్ ఈస్ ఫేమస్ ఇన్ విజయనగరం డిస్టిక్? ఏంటది? ఆప్షన్ సి రామతీర్థం. రామతీర్థం విజయనగరం జిల్లాలోని జైన బౌద్ధ శిలా నిర్మాణాలకు కేంద్రంగా ఉంది. శాంతి ఆధ్యాత్మికతను కోరే వారికి ఇది ముఖ్యమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, బాపట్ల జిల్లాలోని ప్రసిద్ధి చెందిన బీచ్ టూరిజం స్పాట్ ఏది? విచ్ ఈస్ ద ఫేమస్ బీచ్ టూరిజం స్పాట్ ఇన్ బాపట్ల డిస్టిక్? ఏముంటుందండి ఇక్కడ? సూర్యలంక బీచ్ ఉంటుందండి. చాలా చాలా ఫేమస్ ఇది. ఓకేనా? బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ బీచ్ పర్యాటక ప్రదేశము. ఇది విజయవాడకు సమీపంగా ఉంటుంది. ఓకే, విజయవాడకు దగ్గరగా ఉంటుంది అని అర్థము. నెక్స్ట్ వన్, చినకాకన అనే తీర ప్రాంత గ్రామము ప్రసిద్ధి చెందింది ఏ పర్యాటకానికి? ప్రసిద్ధి చెందిందండి చినకాకన. ఓకేనా? చినకాకని విలేజ్ అని కూడా అంటారు. ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ టూరిస్ట్ అట్రాక్షన్? ఎందుకండి? బుద్ధుడి యొక్క శిల్పాలకు ఫేమస్ అండి ఇది. చినకాకని అనేటువంటి ప్లేస్ బుద్ధుని యొక్క స్కల్ప్చర్స్కి చాలా చాలా ఫేమస్. చూద్దాం. చినకాకన గ్రామము గుంటూరు జిల్లాలో ఉంది. ఇది బుద్ధ మత లేదా బౌద్ధ మత శిల్పకళలకు ప్రసిద్ధిగా మారడము చూడవచ్చు. నెక్స్ట్, పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయం ఏది? విచ్ ఈజ్ ఎ మేజర్ టెంపుల్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్టిక్? విచ్ ఈజ్ ఎ మేజర్ టెంపుల్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్టిక్? ఆప్షన్ బి అండి, ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయము. ద్వారకా తిరుమలను చిన్న తిరుపతి అని పిలుస్తారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది వైష్ణవ భక్తులకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రము. నెక్స్ట్ వన్, భైరవకోన అనే పర్యాటక ప్రదేశం ఏ జిల్లాలో ఉంది? వేర్ ఈస్ ద సీనరిక్ స్పాట్ భైరవకోన లొకేటెడ్? ఆన్సర్ ఆప్షన్ సి ప్రకాశం జిల్లాలో కలదండి. భైరవకోన ప్రకాశం జిల్లాలోని ఉత్తపల్లె సమీపంలో ఉంది. ఇది జలపాతం మరియు శివునికి అంకితమైన ఆలయంతో ప్రకృతి ఆధ్యాత్మికత కలయికగా నిలుస్తున్నట్లుగా మనమైతే గుర్తుంచుకోవాలి. సో ఈ ప్లేసెస్ అనేవి చాలా ముఖ్యమైనవి, గుర్తుంచుకోవాలి. ఓకే, ప్రకాశం జిల్లాలోని ఉత్తపల్లిలో ఉంది. నెక్స్ట్ వన్, శ్రీశైలం దేవస్థానం ఏ జిల్లాలో ఉంది? శ్రీశైలం టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఆప్షన్ ఏ నంద్యాల జిల్లాలో ఉంది. శ్రీశైలం దేవస్థానము ప్రసిద్ధ శైవ క్షేత్రము. ఇది నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా ఫేమస్ అండి ఇది. నెక్స్ట్, ప్రకాశం జిల్లా ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రం ఏంటి? ప్రకాశం జిల్లాలో విచ్ ఈస్ ద ఫేమస్ బుద్ధిస్ట్ సెంటర్ ఇన్ ప్రకాశం డిస్టిక్? ఆన్సర్ చీర్లా అండి. చీర్లా గ్రామం ప్రకాశం జిల్లాలో ఉంది. ఇది బౌద్ధ మత నిర్మాణాలకు ప్రసిద్ధి. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చీర్లాలో తవ్వకాలు జరిగాయి. నెక్స్ట్ వన్, గణపతి దేవుడు కొలువై ఉన్న ప్రసిద్ధ ముక్తినాథేశ్వర ఆలయము ఏ జిల్లాలో ఉంది? ముక్తినాథేశ్వర ఆలయం
ద ముక్తినాథేశ్వర టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ శివ అండ్ గణపతి ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అనంతపురం జిల్లాలో ఉంది. ముక్తినాథ ఆలయం అనంతపురం జిల్లా గుడిబండ సమీపంలో ఉంది. ఇది శివుడు మరియు వినాయకుని ఆలయంగా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్, తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధ బౌద్ధ స్మారకం ఏది? విచ్ ఈజ్ ఎ ఫేమస్ బుద్ధిస్ట్ సైట్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్? ఆన్సర్ గొంతుపల్లి, ఆప్షన్ డి అండి. గొంతుపల్లి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బౌద్ధమత నిర్మాణాలకు ప్రసిద్ధి. ఇది బౌద్ధ గుహలు, స్తూపాలతో పూర్వ చరిత్రను తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ వన దేవాలయం ఏది? విచ్ ఈజ్ ద ఫేమస్ ఫారెస్ట్ టెంపుల్ ఇన్ చిత్తూరు డిస్టిక్? తలకోన శివాలయము. ఓకే, తలకోన శివాలయము. తలకోన శివాలయము శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ పరిధిలో ఉంది. ఇది శివరాత్రి సమయంలో ఎంతో ప్రసిద్ధి చెందుతుంది. ఓకే, శివరాత్రి టైంలో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు. నెక్స్ట్, శ్రీ నిబంధన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏ జిల్లాలో ఉంది? శ్రీ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈజ్ ఇన్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఓకే, ఎక్కడ ఉందండి? ఆప్షన్ ఏ గుంటూరు. మంగళగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన వైష్ణవ క్షేత్రము. ఇది 3 భాగాలుగా ఉంటుంది: ఉత్తరకొండ, దక్షిణకొండ మరియు మధ్య భాగము. నెక్స్ట్ వన్, మన్నవరం పర్యాటక ప్రదేశం ఏ జిల్లాలో ఉంది? మన్నవరం టూరిస్ట్ సైట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఆప్షన్ ఏ తిరుపతి. మన్నవరం తిరుపతి జిల్లాలో ఉంది. ఇది శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు శాంతికరమైన వాతావరణంతో ప్రసిద్ధి చెందిందండి. ఎక్కడుందండి? తిరుపతి జిల్లాలో ఉంది మన్నవరం. నెక్స్ట్ వన్, అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏ జిల్లాలో ఉంది? వేర్ ఇస్ ద అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం స్వామి టెంపుల్ ఈజ్ లొకేటెడ్? ఆప్షన్ బి నంద్యాల. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి లేదా నరసింహస్వామి ఆలయము నంద్యాల జిల్లా అహోబిలం ప్రాంతంలో ఉంది. ఇది నరసింహుని 9 రూపాలను ప్రదర్శించుకునే పవిత్ర క్షేత్రంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ బీచ్ ప్రదేశం ఏది? విచ్ ఈస్ ద ఫేమస్ బీచ్ ఇన్ ఎస్పీఎస్ నెల్లూరు డిస్టిక్? ఏముంటుందండి ఇక్కడ? కృష్ణపట్నం బీచ్ ఉంటుందండి. కృష్ణపట్నం బీచ్ నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది నావికా కేంద్రంతో పాటు పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందింది. ఓకే, కృష్ణపట్నం బీచ్. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ద్వీప ఆలయం ఏది? విచ్ ఈస్ ద ఫేమస్ ఐలాండ్ టెంపుల్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్? ఏంటండి? ఆప్షన్ డి అనంతవరపు ద్వీపము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇక్కడైతే ఉంటుందండి. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నదిలో ఉన్న అనంతవరపు ద్వీపము పై లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇది ప్రత్యేకమైన ద్వీప దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ వన్, పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రసిద్ధ జలపాతం ఏది? విచ్ ఈజ్ అ ఫేమస్ వాటర్ ఫాల్ ఇన్ పార్వతీపురం మన్యం డిస్టిక్? ఆన్సర్ కొత్తపల్లి జలపాతం అండి. కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలోని కొత్తపల్లి జలపాతం ఉంది. ఇది అడవిలో ఉండడంతో ప్రకృతి ప్రేమికులకు నచ్చే ప్రదేశంగా టూరిస్ట్ స్పాట్గా మారడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, గండికోట అనే పర్యాటక ప్రదేశాన్ని ఏ జిల్లాలో పిలుస్తారు ఇండియన్ గ్రాండ్ క్యానియన్గా? విచ్ డిస్టిక్ ఇస్ గండికోట నోన్ యాజ్ ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా లొకేటెడ్ ఇన్? ఎక్కడ ఉందండి మరి? వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. గండికోట పర్వత రేఖల మధ్యగా ప్రవహించే పెన్నా నది దృశ్యం కారణంగా ఇది భారతదేశ గ్రాండ్ క్యానియన్గా ప్రసిద్ధి చెందింది. ఇది కడప జిల్లాలో ఉందండి. ఎక్కడండి? కడప జిల్లాలో ఉంది. నెక్స్ట్, బొబ్బిలి కోట ఏ జిల్లాలో ప్రసిద్ధి చెందిన దుర్గము? విచ్ డిస్టిక్ ఈజ్ ద ఫేమస్ బొబ్బిలి ఫోర్ట్ లొకేటెడ్ ఇన్? ఆన్సర్ ఆప్షన్ బి అండి విజయనగరము. విజయనగరం జిల్లాలో ఉన్న బొబ్బిలి కోట 18వ శతాబ్దానికి చెందినది. ఇది బొబ్బిలి రాజుల ఆధిపత్యానికి గుర్తుగా నిలుస్తుంది. బొబ్బిలి కోట. నెక్స్ట్, అల్లూరి సీతారామరాజు జిల్లా పేరు ఎందుకు ప్రముఖమైనది? వై ఈజ్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ హిస్టారికల్లీ సిగ్నిఫికెంట్? ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అంటే
1922లో రంపా తిరుగుబాటు కేంద్రం ఇదే అండి. అందుకే ప్రత్యేకమైన జిల్లాగా అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేయడము జరిగింది. ఈ జిల్లా పేరు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీదుగా ఉంది. ఆయన 1922లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రంపా తిరుగుబాటు చేసిన నాయకుడు. జిల్లాలో అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, విశాఖపట్నంలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ ప్రదేశం ఏది? విచ్ ఇస్ ద ఫేమస్ బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్ ఇన్ విశాఖపట్నం? బావికొండ. ఓకే, బావికొండ. బావికొండ విశాఖపట్నం సమీపంలో ఉన్న ప్రాచీన బౌద్ధ స్థలము. ఇది బౌద్ధ గుహలు, స్తూపాలు మరియు ఘంటలు కలిగినటువంటి ప్రాంతము. నెక్స్ట్ క్వశ్చన్, అనకాపల్లి జిల్లాలో ప్రసిద్ధ హనుమాన్ ఆలయం ఇక్కడ ఉంది. ఏంటండి? ప్రముఖ హనుమాన్ ఆలయం. విచ్ హనుమాన్ టెంపుల్ ఈస్ ఫేమస్ ఇన్ అనకాపల్లి డిస్టిక్? ఏంటంటే ఆప్షన్ ఏ అప్పికొండ వీరాంజనేయ ఆలయం అండి. ఏంటది? అప్పికొండ వీరాంజనేయ ఆలయము. వివరాలు చూద్దాం. అనకాపల్లి జిల్లాలోని అప్పికొండ గ్రామంలో ఉన్న వీరాంజనేయ ఆలయము ప్రసిద్ధికెక్కింది. ప్రతి హనుమాన్ జయంతి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని పూజలు చేస్తారు. నెక్స్ట్ వన్, రిషికొండ బీచ్ ఏ జిల్లాలో ఉంది? రిషికొండ బీచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఆప్షన్ ఏ విశాఖపట్నము. ఓకే, విశాఖపట్నము. డాల్ఫినో నోస్ అనేది కూడా ఉంటుందండి, విశాఖపట్నం దగ్గర ఉంటుంది. లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగారు డాల్ఫినో నోస్. ఓకే, రిషికొండ బీచ్ విశాఖపట్నం జిల్లాలోని ముఖ్యమైన బీచ్. ఇది సర్ఫింగ్, బోట్ రైడింగ్ వంటి వాటికి కేంద్రంగా ఉంది. నెక్స్ట్, శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ శైవ ఆలయం ఏది? శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం. విచ్ ఈస్ ద ఫేమస్ శైవ టెంపుల్ ఇన్ శ్రీకాకుళం డిస్టిక్? ఆప్షన్ డి శ్రీ కుమారేశ్వర ఆలయము. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కుమారేశ్వర ఆలయం పురాతన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది పార్వతీదేవి సమేత శివునికి అంకితంగా ఉంది. నెక్స్ట్ వన్, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయం ఏది? విచ్ ఈస్ ద ఫేమస్ సన్ టెంపుల్ ఇన్ శ్రీకాకుళం డిస్టిక్? చాలా ఫేమస్ అండి, లాస్ట్ టైం అడిగారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయము. అరసవల్లి. వివరాలు చూద్దాం. అరసవల్లి గ్రామంలోని ఈ సూర్య దేవాలయం భారతదేశంలో అరుదైన సూర్యుని ఆలయాల్లో ఒకటి. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. భారతదేశంలో 2 ఉన్నాయండి. ఒకటి కోనార్క్ సూర్య దేవాలయము, ఎక్కడ ఒడిశాలో ఉంటుంది. రెండవది అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయము. ఇది కూడా ఎక్కడ ఉంటుందండి మనకి? ఇది శ్రీకాకుళంలో ఉంది, ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఏది? ఓకే, విచ్ ఈజ్ ఏ ప్రోమినెంట్ బుద్ధిస్ట్ సైట్ ఇన్ విశాఖపట్నము డిస్టిక్? ఏంటండి? అహోబిలం. సారీ, ఆప్షన్ ఏ తట్లకొండ అండి. తట్లకొండ విశాఖపట్నం సమీపంలో గల ఒక బౌద్ధ ఆరామ క్షేత్రము. ఇది బౌద్ధ భిక్షువులకు విద్యా కేంద్రంగా పనిచేసిందండి. ఎప్పుడండి? 3rd సెంచరీలో. ఓకేనా, 3వ సెంచరీలో మరి బౌద్ధ భిక్షువులకు విద్యా కేంద్రంగా పనిచేసింది. నెక్స్ట్, పాపికొండలు ఏ నది ఒడ్డున ఉన్నాయి? ఆన్ విచ్ రివర్ బ్యాంక్ ఆర్ ద పాపికొండలు హిల్స్ లొకేటెడ్? ఆన్సర్ గోదావరి నది ఒడ్డున ఉన్నాయి. పాపికొండలు గోదావరి నదికి ఇరువైపున విస్తరించున్న అందమైన పర్వత శ్రేణులు. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ని మరియు తెలంగాణకి బార్డర్ మధ్య ఉండడం చూడవచ్చు. నెక్స్ట్, తిరుమల వెంకటేశ్వర దేవాలయం ఏ జిల్లాలో ఉంది? శ్రీ వెంకటేశ్వర టెంపుల్ తిరుమల ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఆప్షన్ ఏ తిరుపతి జిల్లాలో అయితే ఉన్నాయి, కొత్త డిస్టిక్. తిరుపతి జిల్లా ఇటీవల చిత్తూరు నుంచి విడదీయబడింది, కొత్తగా ఏర్పడింది. తిరుమల ఆలయము తిరుపతి పట్టణంలో ఉన్న తిరుమల కొండలపైన ఉన్నాయండి. శేషాచలం కొండలు అంటారు. తూర్పు కనుమల్లో ఇదొక భాగంగా మనమైతే చెప్పుకోవచ్చు, శేషాచలం హిల్స్. ఓకే, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలం ఏ జిల్లా పరిధిలో ఉంది? శ్రీ అన్నమాచార్యాస బర్త్ ప్లేస్ ఇన్ విచ్ డిస్టిక్? తాళ్లపాక అన్నమాచార్యులు. ఆన్సర్ వైఎస్ఆర్ కడప. తాళ్లపాక గ్రామం కడప జిల్లాలో ఉంది. అన్నమయ్య శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమల వెంకటేశ్వరునిపై వేలాది కీర్తనలు రాయడం అయితే మనము చూడవచ్చు. ఓకే,
విజయనగరం జిల్లాలోని పర్యాటక ప్రదేశం రామతీర్థం ఏది? రామతీర్థం, ఏ ఫేమస్ టూరిస్ట్ సైట్ ఇన్ విజయనగరం, ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ డైటీ? ఆన్సర్, ఏ దేవుడు ఉంటారండి ఇక్కడ? లక్ష్మీ నరసింహస్వామి. చూద్దాం. రామతీర్థము నరసింహునికి అంకితమైన ఆలయము. ఇది కొండపై నిర్మించబడి ఉంది మరియు బౌద్ధ క్షేత్రాల అవశేషాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో అరకు లోయ ఏ జిల్లాలో ఉంది? విచ్ డిస్టిక్ ఈజ్ అరకు వ్యాలీ ఈజ్ లొకేటెడ్? ఆప్షన్ బి విశాఖపట్నము. విశాఖపట్నము అల్లూరి సీతారామరాజు జిల్లా, ప్రజెంట్ అయితే అక్కడైతే ఉంటుందండి. ఆప్షన్ సి అండి, విశాఖపట్నం కాదు, అరకు వ్యాలీ వచ్చేసి ఎడిట్ చేస్తాను నేను, విశాఖపట్నం జిల్లాకైతే ప్రజెంట్ ఉంది. బొర్రా గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? బొర్రా కేవ్స్. సో విశాఖపట్నము. సో బొర్రా కేవ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే ఇది కూడా మరి ఓల్డ్ అంటే ఉమ్మడి విశాఖపట్నం, ప్రజెంట్ అయితే ఇది అల్లూరి సీతారామరాజు డిస్టిక్ కిందకైతే వస్తుంది. ఎడిట్ చేస్తాను. ఓకే, 150 మిలియన్ల సంవత్సరాల పురాతనమైనదిగా దీన్ని భావిస్తారండి. అరకు ప్రాంతంలో అయితే ఇవి మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ వన్. గండికోట క్యానియన్ ఏ జిల్లాలో ఉంది? ఇన్ విచ్ డిస్టిక్ గండికోట క్యానియన్ ఈజ్ లొకేటెడ్? ఆప్షన్ ఏ వైఎస్ఆర్ కడప. సో దీన్ని ఇండియన్ క్యానియన్ అని కూడా పిలుస్తారు. భీముని కోల గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? భీముని కొలను కేవ్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? భీముని కొలను ఎక్కడ అండి? నంద్యాల జిల్లాలో ఉన్నాయి. నంద్యాల జిల్లా పరిధిలోని ఎర్రగుంట్ల సమీపంలో భీముని కోల గుహలు ఉన్నాయి. నెక్స్ట్, మంగమరిపేట బీచ్ ఏ జిల్లాలో ఉంది? మంగమరిపేట బీచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, శ్రీకాకుళము. మంగమరిపేట బీచ్ విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఇది క్లీన్ బీచ్గా ప్రసిద్ధి చెందింది. విశాఖపట్నం జిల్లాలో ఉందండి, సారీ శ్రీకాకుళం అన్నాను కదా, విశాఖపట్నం జిల్లాలో అయితే ఉంది. ముప్పవరం బీచ్ ఏ జిల్లాలో ఉంది? ముప్పవరం బీచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఆప్షన్ సి అండి, ప్రకాశం. ప్రకాశం జిల్లాలో ఉన్న ముప్పవరం బీచ్ పర్యాటకులను ఆకట్టుకునే బీచ్లలో ఒకటి. నెక్స్ట్ వన్. హార్స్లీ హిల్స్ ఏ జిల్లాలో ఉన్నాయి? హార్స్లీ హిల్స్ ఆన్సర్ ఆప్షన్ సి, సత్యసాయి జిల్లాలో ఉన్నాయి. ఇంతకుముందు చిత్తూరులో ఉండేవి, సత్యసాయి జిల్లాకైతే రావడం జరిగింది. ఓకే, హార్స్లీ హిల్స్ పర్వత ప్రాంతం శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది. ఇది శీతల వాతావరణంతో విహారయాత్రలకు అనువైన ప్రదేశము. ఓకే, ప్రముఖ వేసవి విడిది కేంద్రము. నెక్స్ట్, ఉప్పాడ బీచ్ ఏ జిల్లాలో ఉంది? ఉప్పాడ బీచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఆప్షన్ ఏ తూర్పుగోదావరి. ఉప్పాడ బీచ్ తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ సమీపంలో ఉంది. ఇది శుభ్రమైన బీచ్లలో ఒకటి. నెక్స్ట్, బేలూం గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? బేలూం కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? బేలూం కేవ్స్ ఆప్షన్ బి అండి, నంద్యాల. బేలూం గుహలు నంద్యాల జిల్లాలో ఉన్నాయి. ఇవి భారతదేశంలో 2వ అతిపెద్ద గుహలుగా గుర్తింపు పొందినవి. ఓకేనా. నెక్స్ట్ వన్. సూర్యలంక బీచ్ ఏ జిల్లాలో ఉంది? సూర్యలంక బీచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బాపట్ల జిల్లాలో కలదు. బాపట్ల జిల్లాలో ఉన్న సూర్యలంక బీచ్ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రసిద్ధ బీచ్ టూరిజం స్పాట్. నెక్స్ట్, తలకోన జలపాతము ఏ జిల్లాలో ఉంది? తలకోన వాటర్ ఫాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఆప్షన్ ఏ తిరుపతి. తలకోన జలపాతం తిరుపతి జిల్లాలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన జలపాతాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. కోటిపల్లిలోని బీచ్ ఏ జిల్లాలో ఉంది? కోటిపల్లి బీచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఆప్షన్ ఏ తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి కోటిపల్లి బీచ్. నెక్స్ట్ వన్. మల్యాల తీర ప్రాంతము ఏ జిల్లాలో ఉంది? మల్యాల బీచ్ అంటారు దీన్ని. ఓకేనా, ఇక్కడ ఉందండి మల్యాల బీచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్? ఆప్షన్ సి విజయనగరము. మల్యాల బీచ్ విజయనగరం జిల్లాలో ఉంది. ఇది పర్యాటకుల్ని ఆకర్షించే సుందరమైన తీర ప్రాంతము. ఓకే. నెక్స్ట్, నల్లమల అటవీ పరిసరాల్లో ఉన్న ప్రసిద్ధ పర్వత ప్రాంతం ఏది? విచ్ ఈస్ ద ఫేమస్ హిల్ ఏరియా ఇన్ ద నల్లమల ఫారెస్ట్ రీజియన్? ఏంటండి? ఆప్షన్ ఏ అండి, అహోబిలం. అహోబిలం. అహోబిలము నల్లమల అటవీ పరిసరాల్లో ఉన్న శివ పర్వత ప్రాంతము. ఇది నంద్యాల జిల్లాలలో ఉంది. నంద్యాల జిల్లాలో ఉండడం అయితే మనము చూడవచ్చు. బావికొండ బౌద్ధ స్మారకం ఏ జిల్లాలో ఉంది? బావికొండ ఆప్షన్ ఏ విశాఖపట్నం. నెక్స్ట్, గుప్పెడి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? గుప్పెడి కొండలు ఆప్షన్ సి ప్రకాశము.
గుప్పడి కొండలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ఇవి సహజ సిద్ధంగా పర్వత ప్రదేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, బోగతా జలపాతం ఏ జిల్లాలో ఉంది? బోగతా వాటర్ ఫాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? సో ఇది ములుగు జిల్లాలో ఉంది, నాట్ ఇన్ ఏపీ. ఆప్షన్ సి అండి. ఎక్కడుందండి? బోగతా ములుగు జిల్లాలో ఉంది, ఏపీలో లేదు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, తుమ్మలకొండ ఏ జిల్లాలో ఉంది? తుమ్మలకొండ బీచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నెల్లూరు జిల్లాలో అయితే కలదు. తుమ్మలకొండ బీచ్ నెల్లూరు జిల్లాలో ఉంది. శాంతియుతమైన సముద్ర తీర ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్, మేడకొండ బౌద్ధ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? మేడకొండ బుద్ధిస్ట్ కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? మేడకొండ ఎక్కడున్నాయండి ఇవి? ఆప్షన్స్ విజయనగరంలో. మేడకొండ గుహలు విజయనగరం జిల్లాలో ఉన్న పూర్వ బౌద్ధ స్థలాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో శ్రీహరికోట కేఫ్ బీచ్ ఏ జిల్లాలో ఉంది? వేరే శ్రీహరికోట కేఫ్ బీచ్ లొకేటెడ్? ఆప్షన్ బి నెల్లూరు. శ్రీహరికోట ఇస్రో స్పేస్ సెంటర్ సమీపంలో బీచ్ నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది అనాధికారికంగా కేఫ్ బీచ్గా పిలువబడుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, జలతరంగిణి జలపాతము ఏ జిల్లాలో ఉంది? విచ్ డిస్ట్రిక్ట్ ఈజ్ అ హోమ్ టు జలతరంగిణి వాటర్ ఫాల్? ఆప్షన్ బి నంద్యాలలో ఉంది. జలతరంగిణి జలపాతం నల్లమల అడవుల్లో నంద్యాల జిల్లాలో ఉంది. ఇది అహోబిలం సమీపంలో ఉందండి. ఎక్కడండి? అహోబిలం సమీపంలో. కోనసీమ తీర ప్రాంతం ఏ జిల్లాలో ఉంది? కోనసీమ రీజన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ విచ్ డిస్ట్రిక్ట్? ఆప్షన్ సి కోనసీమ. కోనసీమ అనేది నూతనంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాలో ఉంది. ఇది పచ్చని తాటి చెట్లతో మరియు తీర ప్రాంతాలతో ఆకట్టుకునే ప్రాంతం. కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి మనకి ఇక్కడ. తుపాకులగూడెం రివర్ రాఫ్టింగ్ స్పాట్ ఏ జిల్లాలో ఉంది? విచ్ డిస్ట్రిక్ట్ యాజ్ ద ఫేమస్ రివర్ రాఫ్టింగ్ సైట్ ఇన్ తుపాకులగూడెం? ఆప్షన్ బి అండి, అల్లూరి సీతారామరాజు డిస్టిక్. గోదావరి నదిపై నది విహారయాత్రలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశము. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. నెక్స్ట్ వన్, సింహాచలంలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఏ జిల్లాలో ఉంది? ఎక్కడండి? ఆప్షన్ బి అండి, విశాఖపట్నము. సింహాచలం విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఇది ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. నెక్స్ట్, వింధ్యాగిరి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? వింధ్యాగిరి హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఆప్షన్ ఏ శ్రీ సత్యసాయి జిల్లా. వింధ్యాగిరి కొండలు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నాయి. విజ్ఞాన ప్రాప్తికి మరియు ప్రకృతి ప్రేమికులకు అనువైన ప్రదేశము. నెక్స్ట్ వన్, కోటిపల్లి సమీపంలో దొల్లకొండ జలపాతం ఏ జిల్లాలో ఉంది? దొల్లకొండ వాటర్ ఫాల్ నియర్ కోటిపల్లి ఈజ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఆప్షన్ తూర్పుగోదావరి. నెక్స్ట్ వన్, జోగినాథ గుహలు. ఓకే, జోగనాథ కేవ్స్ ఏ జిల్లాలో ఉన్నాయి? వేర్ ఆర్ ద జోగనాథ కేవ్స్ లొకేటెడ్? ఆప్షన్ ఏ ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. జోగినాథ గుహలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ఇవి చారిత్రాత్మక పురాతన గుహలుగా ప్రసిద్ధి. నెక్స్ట్ వన్, ముత్యాలధార జలపాతం ఏ జిల్లాలో ఉంది? ముత్యాలధార వాటర్ ఫాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఆప్షన్ ఏ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. ముత్యాలధార జలపాతము అల్లూరి సీతారామరాజు జిల్లాలో గోదావరి అడవుల్లో ఉంది. ఇది ఒక ఆహ్లాదకరమైన ట్రెక్కింగ్ స్థలము. నెక్స్ట్ వన్, మాధవం బీచ్ ఏ జిల్లాలో ఉంది? మాధవ్ బీచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? మాధవ్ బీచ్. ఆప్షన్ బి అండి, శ్రీకాకుళంలో కలదు. మాధవం బీచ్ శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది శుభ్రమైన తీర ప్రాంతంగా ప్రసిద్ధి. నెక్స్ట్ వన్, కొత్తపల్లి జలపాతం ఏ జిల్లాలో ఉంది? కొత్తపల్లి వాటర్ ఫాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? విశాఖపట్నము. విశాఖపట్నం జిల్లాలోని కొత్తపల్లి ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. ఇది పెద్ద వర్షకాలంలో పర్యాటకులకు ఆకర్షణీయంగా మారుతుంది. నెక్స్ట్, బేలుం గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఆప్షన్ సి నంద్యాల. ఓకేనా, భారతదేశంలోనే రెండవ అతిపెద్ద గుహలండి ఇవి. ఓకేనా, ఇవి కొమిడిగుండ్ల ప్రాంతంలో బేలుం గ్రామం వద్ద బేలుం గుహలు ఉన్నాయి, నంద్యాల జిల్లాలో. బేలుం గుహల ప్రత్యేకత ఏమిటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ బేలుం కేవ్స్? ఇవి పీటలు వేసే గుహలు. దే ఆర్ స్టెప్డ్ కేవ్స్ అంటారండి. పీటలు అంటే స్టెప్ వైజ్గా ఉంటాయని అర్థం. ఓకేనా, పీటలు వేసేటువంటి గుహలుగా మనమైతే ఇవి పొడవైన కురువేళ్ళు గల గుహలండి. ఆప్షన్ సి
దే ఆర్ లాంగ్ న్యాచురల్ కేవ్స్ విత్ స్టాట్లాక్టిస్ అండ్ స్టాలాగ్మైట్స్. ఓకేనా, ఇవి పొడవైన కురువేళ్ళు గల గుహలు, అంటే పొడవుగా ఉంటాయండి. ఓకేనా, బేలుం గుహలు పొడవైన సహజ గుహలు. వీటిలో స్టాలక్టైట్స్ మరియు స్టాలగ్మైట్స్ ఏర్పాట్లు చూడవచ్చు. ఇవి నీటి ప్రవాహం ద్వారా ఏర్పడ్డ చునమాభే, రాతితో ఏర్పడి నీటి చార్ల కిందికి జారినట్లుగా ఏర్పడి ఇట్లా చాకులాగా ఉంటాయండి, చాలా షార్ప్గా. ఓకేనా, న్యాచురల్గా ఏర్పడ్డాయి ఇవి. ఓకే, సో గాయస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.